వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ విలవిల్లాడిపోతోంది. యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది ఉధృతితో పలు చోట్ల జనావాసాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు వాగులను తలపిస్తూ ఉండగా మార్కెట్లు మడుగులను తలపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తాత్కాలిక శిబిరాలలో తలదాచుకుంటున్నారు. పలు దుకాణాలను ఖాళీ చేశారు. పలు ప్రాంతాల్లో వస్తువులు నీట మునిగాయి. వరద నీరు తగ్గుముఖం పడితే గాని ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేమని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం 2023 తర్వాత ఇది రెండోసారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు ఆహారం, వంట పాత్రలు లేక కేవలం బిస్కెట్లు, రొట్టెలపై ఆధారపడుతున్నారు. ఇళ్లు, కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. యమునా బజార్, బదర్పురాలోనూ వరద నీటిలో పలు ఇళ్లు చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంటను వరద నీరు ముంచెత్తింది. ఇక ప్రస్తుతం ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపంగా ఉంది. భారీ వర్షాలకు విలవిల్లాడిపోతోంది ఢిల్లీ. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వారం నుంచి కూడా ఢిల్లీలో అనేక ప్రదేశాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం యమునా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం. యమునా నది అతి చేరువలో ఉన్న అనేక వీధుల్లో కూడా ప్రస్తుతం మనం తాజా పరిస్థితిని కూడా చూడొచ్చు. విజువల్స్లో ఏ విధంగా యమునా ఆనుకొని ఉన్న అనేక వీధుల్లో కూడా పూర్తిగా కూడా నీటిమయం అయిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు. మరోవైపు జమునా బజార్ ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా యమునాకు వెళ్ళే అనేక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా నీటమయం అయిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాం. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం ఇక్కడ అనేక నివాసాల్లో ఉంటున్న వారిని తీసుకొచ్చి వారందరం కూడా ఇతర ప్రదేశాల్లోకి చేర్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా దాదాపు ఈ ప్రదేశాల్లో ఏ విధంగా వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్న విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. మరోవైపు కార్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం వాహనం చూడొచ్చు, ఏ విధంగా ఆ వెహికల్ అంతా కూడా పూర్తిగా కూడా నీటమయం అయిపోయిందో చూడొచ్చు. దాదాపు యమునా బజార్లోనే అనేక ప్రాంతాలను కూడా జలమయం అయిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. ఢిల్లీలో అనేక ప్రదేశాలు యమునా నదికి ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా పూర్తిగా కూడా నీటిమయం అయిపోయిన విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఇదొక వీధిని కూడా చూడొచ్చు. ఈ వీధిలో కూడా ఏ విధంగా వాటర్ లెవెల్స్ పైకి వెళ్ళిపోయిన విజువల్స్లో చూడొచ్చు. రోజు ఇక్కడ నివాసం ఉండేవారు కావచ్చు, వారి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా కాలనీలన్నీ కూడా ఏ విధంగా జలమయం అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. యమునా నదికి అతి చేరువలోనే, లోహాపూల్కు అతి చేరువలోనే ఈ బజార్లు అంతా కూడా ఉంటాయని చెప్పాలంటుంది. దాదాపు యమునాను ఆనుకొని ఉన్న అనేక ప్రదేశాలు కూడా, అనేక ప్రాంతాలంతా కూడా ఈసారి ఢిల్లీలో అనేక రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితిని మనం విజువల్స్ చూస్తున్నాం. వివిధ నివాసాల్లో ఉండేవారు ఉదయం నుంచి కూడా వారు బయటికి రాని పరిస్థితి నెలకొంది. దాదాపు ఢిల్లీలో కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా, ఢిల్లీ వాతావరణంలో కొంత మార్పులు వచ్చినప్పుడు కూడా, ఉదయం నుంచి ఢిల్లీలో కొంత ఎండ ఉన్నప్పటికి కూడా పూర్తిగా కూడా యమునా పరిసర ప్రాంతాలంతా కూడా ఇంకా తేరుకోలేదని చెప్పాల్సింది. వారంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాలుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ఈ గల్లీలోకి వచ్చిన నీళ్ళన్నింటినీ కూడా బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ యంత్రాల ద్వారా కూడా నీటినన్నింటినీ కూడా తోడి ఇతర ప్రదేశాలకు పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఢిల్లీలో అనేక మార్గాలంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు యమునా నదిలో మాత్రం ఉధృత పెద్ద ఎత్తున ఉందని చెప్పాల్సింది. దాదాపు యమునా నదిలో 207 మీటర్లకు పైగా కూడా డేంజర్ మార్కును దాటి కూడా యమునా నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుందంటే దాదాపు యమునా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా జల దిగ్బంధంలో ఉండిపోయా కూడా చూడొచ్చు. ప్రస్తుతం మీరు నా వెనక ఉన్న కాలనీ కూడా చూడొచ్చు. ఆ కాలనీ అంతా కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా ఆ స్కూల్స్లకు వెళ్ళలేని పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, రోజువారీ కూలీలు పనిచేసుకున్న వారంతా కూడా
ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు వారం నుంచి కూడా ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ఈ విధంగానే వర్షపు నీరు అనేక ప్రాంతాల్లో చేరుతుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు యమునాలో ఉధృత కూడా పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే హతీకుండ్ బ్యారేజ్, హర్యానా నుంచి హతీకుండ్ బ్యారేజ్లో పెద్ద ఎత్తున నీటి విడుదల జరగడంతో దాని ప్రభావం మరింత కూడా యమునా నదిపైన పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. యమునా బజార్ కావచ్చు, యమునా ఆనుకున్న అనేక ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా జల దిగ్బంధాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అధికారులు నిరంతరం పనిచేస్తున్నప్పుడు కూడా నీటిని తిరిగి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొంత రెస్క్యూ అయితే కొనసాగని చెప్పాల్సి ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా ఎడతెరిపి లేకుండా వారంతా కూడా ఉదయం నుంచి కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనేక మంది బోట్ల సహాయంతో తిరిగి వారందరూ కూడా షెల్టర్ రోడ్లపైన ఏర్పాటు చేస్తున్నారు. పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు, అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు యమునా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే వారందరినీ కూడా ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరూ కూడా అక్కడ ఇప్పటికే షెల్టర్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా యమునాలో మాత్రం వరద తీవ్రత అదేవిధంగా కొనసాగుతుండటంతో యమునా పరివాహక ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.